పలానా మినిస్టర్ గారు, పలానా ఎమ్మెల్యే గారు, మున్సిపల్ కౌన్సిలర్ గారు, మున్సిపల్ మెంబర్ గారు అని చెప్పి తప్పకుండా పెట్టేస్తారు. మనం పెంచుకున్నాడు, మనం చేసే పని అదే కదా. అదే మీ ప్రశ్నతో మీ పక్క పరిస్థితులు ఏదైనా చేస్తారంటే ఒక తప్పలు పడుతున్నా మీరు పట్టరా. అది మనలో ఉన్న గొడవ. మీరు ఆలోచన చేసుకోవాలి. మీరంటే మీరే కదా అందరూ కూడా. ఇవాళ మనం అలా కూర్చున్నామంటే మీరు ఏదో అడిగారు ఇక్కడ ఎవరు ఉన్నారని. ఆయన కొన్ని మండలు పెట్టగలిగాడు, కొన్ని పెట్టలేదంటే తప్పేమదే. ఆయన ఒక్కడే కాదు, ఆయన బోర్డు అందరూ ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఆయన కొత్తగా అనట్లేదు. నేను చెప్తున్నా, ఓ పదవి తీసుకున్నాక ఆ బోర్డులో ఉన్న సభ్యులు, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు, కార్యదర్శులు ఉంటారు, కోశాధికారులు ఉంటారు. మనందరం కలిపి కూర్చొని చేసుకోవాలి కదా. అన్నీ ఒక్కడే చేయలేడు కదా. ఇదే ఒక ఇల్లుగా మనం తక్క పెట్టుకుంటాకి ఆ గ్రామాల్లో ఉన్న కానీ ఆ మండలంలో ఉన్న నాయకులు కలవాలి. 10 మంది ఉంటారు, 10 మంది పెట్టి వాళ్ళు 50 మంది ఉన్నారు. వాళ్ళు ఈసీ మీటింగ్ అంటే జిల్లా ఈసీ మీటింగ్ 100 లోపు ఉంటారు. ఇదివరకు ఇప్పుడు 20 మండలాలు అయిపోయింది కాబట్టి 23-40 మంది ఉంటారు. దానికి అర్థం లేదు. 10 మంది వచ్చినా పర్లేదు, 200 మంది వచ్చినా పర్లేదు, 300 మంది వచ్చినా పర్లేదు. కానీ మనం ఎందుకు ఎలాగైపోతున్నావా అని మన లాభాలు. ఒకళ్ళంటే ఒకళ్ళు పడతలేదు, ఒకళ్ళ పదవత్తు కూడా పడతలేదు. ఆయన ఏం చేస్తాడులే, ఆయన ఏం చేయలేడు. కొంచెం చేసిన తర్వాత చెప్పచ్చు కదా. 2 సంవత్సరాల పదవులే కదా, ₹100 బదులు కొట్టుకుంటాడు కదా. మీ జేబులో రూపాయి ఇవ్వట్లేదు కదా. ఎవరు ప్రశ్నించుంటే వాళ్ళే అప్పు చెప్పుకుంటారు కదా. మరి ఎందుకు వచ్చిన పదవులు ఎలాగ తయారు రాజకీయ సంఘాలన్నీ నువ్వు చేయలేదు, నువ్వు పెట్టలేదు. నువ్వు చెయ్యు, ఎవరైనా చేయలేవు. నువ్వు పెట్టవు, ఎవరైనా పెట్టవు. దేనికంటే మన సంఘాలు ఇంకా ఉపయోగం ఉందా? ఒక వారి మధ్యలో ఉపయోగపడేది ఎవరు ఉన్నారా చెప్పండి. కొన్ని చేసుకొని మీ గ్రామాల్లో లేని ఆదివాసులు లేకుండా ఉన్నారా? మరి ఎవరన్నా మన ఆదివాసి సహాయపడుతున్నారా? ఒక హాస్పిటల్కి వెళ్ళాలి, వాడు 5 లక్షలు అవుతుంది. నాకు ఏమైనా చేయగలుగుతున్నారా? ఒక మనసంలో వాట్సాప్ పెడితే మనిషికి ఎక్కువ ఎక్కువ ₹1000 ఇస్తే అది ₹1,00,000 అయిపోతుంది. మన ఎన్ని రూపాయలు చందాలుతున్నాం మనం? శ్రీరామనవమి అవ్వాలండి, వినాయక చవితి అవ్వాలండి, దేవి నవరాత్రి అవ్వాలండి, లేకపోతే విగ్రహాలు కావాలండి. ఎంత చందాలు ఇస్తున్నాం? బయట వచ్చానికి ఎంత ఇస్తున్నాం? మనకు మనం ఎంత ఇస్తున్నాం? అది కావాలి. ఒక ఆదివాసీ పుట్టినందుకు ఒక ఆదివాసీ సహాయ సహకారాలు అందించాలి. మరి ఎక్కడేం కనపడలేదు. నేను ఎలా మాట్లాడాలని చెప్పి మీరేమి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. జరుగుతున్న విషయమే నేను చెప్తున్నాను. ఒక ఆదివాసీ సహాయ సహకారాలు అందించాడు. సహాయ సహకారాలు అందించినప్పుడు మన సంఘం అవసరం లేదు. ₹1,00,000 మనం బయట చందాపం చేస్తున్నాం. అలాగే మనం వ్యాపారం చేస్తుంటే కోటి డబ్బులు మనకు పోతుంటాయి. బయట వాళ్ళు వచ్చి మళ్ళీ చందా ఎలా చదువుతుందో 5,000 5,000 ఇచ్చేస్తాం. మనోడు వచ్చేస్తే మన అబ్బాయి మన పేటలో వినాయకుడు చేస్తాం, చూడడం లేదా ఇద్దాం అంటాం. సుమారు అందరి నాట్ల ఇలాంటి వ్యక్తులు వాడు ఎక్కువైపోయారు. మనం యూనిట్గా ఉండాలని పెద్దగా కనపడలేదు. యూనిటీ లేనప్పుడు మనం ఏమి సాధించలేము. అందరికీ లోకిపోయి 87 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒకప్పుడు మనకి అసెంబ్లీలో. 5 సంవత్సరాల క్రితం 4 మంది ఉన్నారు, ఇవాళ 2 ఉన్నారు. అంటే రేపు వచ్చేసేవారికి ఎంతమంది ఉంటారో తెలుసుకున్నారు. డబ్బులు ఉన్నోళ్ళు పోటీ చేయడు, డబ్బులు లేని పోటీ చేయలేడు. వాళ్ళ పనులకి వాళ్ళ పనులకి వీళ్ళందరూ రాజకీయాల్లో రమ్మంటుంటారు. రండి, రాజకీయాల్లో రండి, ఏదో కన్నా తప్పకుండా తప్పులేదు. ప్రతి గ్రామం నుంచి కూడా మనోడు సంఘాల్లో ఉండాలి ప్లస్ రాజకీయాల్లో ఉండాలి.
10 ఉన్న గ్రామంలో కూడా ఆదివాసులు ఒక్కడు ఉన్నారు కనీసం నెంబర్గా. ఎందుకంటే ఎవరైనా అవసరం వస్తే మనం చేసి పెడతారు, బయట ఎవరు చేయకుండా. మీరు ఎన్ని కోట్ల రూపాయలు ఎన్ని రూపాయలు చందాలు ఇచ్చినా మనమే ఉపయోగపడతాం. ఎందుకంటే నా స్వానుభవం కూడా చెప్తున్నాను. నేను రాజకీయంలో పనిచేశాను కాబట్టి. మరి ఏ ఇతర సంఘాలు లేదా వ్యక్తుల కనుసంధానంలో మార్చుకోవడం నచ్చే సంఘాలు మాత్రం కాదు. ఆర్యవైశ్య సంఘం అన్నది ఒక స్వయం ప్రతిపత్తి గల సంఘం, ఆర్యవైశ్య మహాసభ. అటువంటి ప్రతిపత్తి గల మహాసంఘాన్ని కొంతమంది వ్యక్తులు తప్పుదారి పట్టించి ఏదో రక సంఘాలు పేర్లతో పిలుచుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఎంత ఐక్యతంగా ఉంటామో మన సభ అంత ఐక్యంగా ఉంటుంది. పైన మనం ఒకటి గుర్తించుకోవాలి. ఇప్పుడు కూడా మన నాయకులు పైన ఎంతో కష్టపడి మన ఉన్నతి కోసం అక్కడ కుర్చీలో కూర్చుని ఏదో ఏసీ గదిలో కూర్చుని వాళ్ళు ఏదో తీర్మానాలు చేస్తారు అనుకోవడం పొరపాటు. వాళ్ళు ఎంతో కష్టపడి చివరినున్న ఆర్యవైశ్యుడు ఏ స్థితిలో ఉన్నాడు, అతనికి ఏ విధంగా మెరుగుపరచాలి జీవితాన్ని అనే ఆలోచన చేస్తూ, అలాగే రాజకీయంగా మనకి ఏదైనా వ్యతిరేకత వస్తే దానికి అనుగుణంగా దాన్ని సర్దుబాటు చేసి మన ఆర్యవైశ్యుడిని ఉన్నత స్థితికి చేర్చే అవకాశం ఆ మహాసభ ద్వారా మనకు లభ్యమవుతుంది. కానీ చాలామంది దీన్ని మనని అనైక్యతం చేసి రకరకాలుగా కమిటీలు ఏర్పరిచి గ్రూపులు ఏర్పరిచి ఈ విధానం చేయడం చాలా తప్పు. అటువంటి సంఘాలు శాశ్వతం కాదు. అది ఒక సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు, అంతేగాని ఏదైనా ఆర్యవైశ్య మహాసభ అనుబంధంగా ఉంటే మాత్రమే మనం ఆర్యవైశ్యులుగా ఉండడం అవుతుంది. అది మాత్రం మీరు అందరూ గమనించాలి. కాబట్టి ఎవరో చెప్పారు, లేకపోతే ప్రభాకర్ గారు చెప్పారు, ప్రసాద్ గారు చెప్పారు అన్నది కాకుండా ఆర్యవైశ్య మహాసభ ఏం చెప్పింది, కోనసీమ జిల్లా ఏం చెప్పింది, మండల ఆర్యవైశ్య సంఘం ఏం చెప్పింది అన్నది మాత్రమే మీరు ఆలోచన చేయాలి. ఆ విధంగా చెప్పాలి. అలాగే ఈ మధ్యకాలంలో పంచ ప్రభాకర్ అనే ఒక విధవ మన ఆర్యవైశ్యుల మీద నానా రకాలుగా తప్పుడు కూతలు కూశాడు. అటువంటి వ్యక్తిని మన ఆర్యవైశ్య మహాసభ గౌరవాధ్యక్షుడైన టీజీ వెంకటేష్ గారు వెంటనే ఖండించి అతని మీద ప్రతి జిల్లాలోని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించాం. అది మీకు ఎవరికి తెలియదు బహుశా. ప్రతి జిల్లాలోని, అలాగే అమలాపురం పోలీస్ స్టేషన్లో మన కార్యదర్శి వచ్చి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో కూడా వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. అంటే మన ఆర్యవైశ్యుల్లో ఏదన్నా తిట్టినా లేకపోతే ఇంకో రకంగా దూషించినా మన ఇంట్లో కూర్చుని ఉంటున్నారు అనుకోవడం మాత్రం తప్పు. అలాగే మేము 1 సంవత్సరం అవుతుంది మేము మొదలుపెట్టిన వెంటనే అప్పుడు ఆర్యవైశ్య మహాసభ అండర్లో పొట్టి శ్రీరాములు గారి జయంతోత్సవాల మండపేటలో ఒక 1500 మంది సభ్యులతోటి చాలా అంగరంగ వైభవంగా చేసాం. ఆ సభకి అడ్డుపెట్టిన కొంతమంది కమిటీలు, తప్పుడు కమిటీలు, వాళ్ళ ముగ్గు మీద వేసుకునేలా చేసాం. అలాగా మనం అందరం సమైక్యంగా ఐక్యంగా ఉంటే మరింత వృద్ధి చెందుతూ మన వ్యక్తిగతంగానే కాదు, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లోనే మనం ముందుండాలంటే ముందు మన ఐక్యత ఉండాలి. ఏదో ఎవడో చెప్పాడు ఏదో చేశాడు అన్నది పక్కన పెట్టండి. ఇప్పటి నుంచైనా మనం అందరం ఒకటై మన కలిసికట్టుగా ఉండి ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కరిద్దాం. ఒక గ్రామంలో ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య అక్కడ ఉన్న గ్రామ అధ్యక్షుడు, మన ఆర్యవైశ్య అధ్యక్షుడు వల్ల కాకపోతే మండల ఆర్యవైశ్యుడికి చేర్చండి. అక్కడ కూడా సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా ఆర్యవైశ్య సంఘ ప్రెసిడెంట్కి లేదా అనుబంధంగా ఉన్న సభ్యులకి తీర్చండి. అలాగే అక్కడ కూడా అవ్వకపోతే స్టేట్ మన ఏ సమస్య అక్కడ పెట్టినా సమస్యను పరిష్కారం చేయడానికి ఒక కమిటీ అంతా సిద్ధంగా ఉంటారు. మీరు ఇదంతా లీగల్ వింగ్ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మనకి వెనకాల ఎవరు లేరు, ఎవడైనా సరే ఏదైనా చేయొచ్చు అనుకోవడం పొరపాటు. కాబట్టి మీరు అందరూ ఒకసారి ఆలోచించి మన అందరం కూడా ఐక్యతగా ఉండం. ఒక్కరి కోసం అందరి కోసం ఒక్కడు అన్నట్టుగా మనం పనిచేయాలి. కాబట్టి మన ఆర్యవైశ్యులు అందరూ కూడా ఐక్యంగా మొట్టమొదటిగా నేను చెప్పేది ఒకటే, ఐక్యంగా మాత్రం ఉండాలి. అలాగే
మన ఏ ఆర్య వయసుని కూడా కించపరచవద్దు. అందరూ ఆర్య వయసులో మన సమానమే. డబ్బులు ఒక స్థితిలో కొందరు ఉన్నత స్థితిలో ఉంటారు, కొందరు లేని స్థితిలో ఉంటారు. ఎప్పుడప్పుడు అతని రివర్స్ అవ్వచ్చు. కాబట్టి అందరినీ గౌరవించుకుందాం, ఒకరిని గౌరవించుకుని మనం అందరం ముందుకెళ్దాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మా సెక్రటరీ గారికి, ప్రెసిడెంట్ గారికి, అలాగే ఈ మధ్యకాలంలో శానిపల్లంకలో తమ్మన్ శ్రీనివాస్ గారు ఒక పిలుపు ఇచ్చారు అంతే. 75,000 రూపాయల సొమ్ము ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆ వ్యక్తికి మన ఫోన్పే ద్వారా నేను ఇచ్చిన ఒక పిలుపుతోటి అందరూ సహకరించి 75,000 రూపాయలు ఆయనకి మన సంఘం తరఫున, కోనసీమ జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున ఆయన అందజేయడం జరిగింది. అలాగే మందపల్లి చిన్న బాబుకి ఇబ్బంది కలిగితే అప్పుడు కూడా పిలుపు అందుకుని మన అందరూ కోనసీమ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఒక పిలుపు అందుకుని దగ్గర 1,00,000 రూపాయల వరకు పోగడి ఇచ్చింది. అలాగా మన ఒక చిన్నోడు వయసు ఈ సంఘాలు ఏమీ చేయు అనుకోవడం పొరపాటు. మీరు ఏ రకమైనా సరే ఏ ఇబ్బందులు ఉన్నా ఒకవేళ బచ్చు ప్రభాకర్ రావు గారు చేయలేకపోవచ్చు, ఇంకొకళ్ళు తమ్మ శ్రీనివాస్ గారు చేయొచ్చు, లేకపోతే నేను చేయొచ్చు, ఇంకొకళ్ళు చేయొచ్చు. అలాగే ఇంకో విషయం మర్చిపోయాను, పంచి ప్రభాకర్ మీద ఫేస్బుక్లో యాంటీగా పంచ ప్రభాకర్కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మన సుబ్బారావు గారు, ఈయన వాసవి సేవాదళ చైర్మన్గా రాజమండ్రి కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తున్నారు. ఈయన ఫేస్బుక్ ద్వారా కౌంటర్ ఇచ్చాడండి. 64,000 మంది చూశారండి ఆ కౌంటర్ని. 64,000 మందిని అంటే ఎవరు కూడా తక్కువ కాదండి. ఇవాళ ఫేస్బుక్ ఉంది, మనం ఎవరైనా తప్పు చేస్తే మీ వల్ల కాబట్టి ఇంకోడైనా పెట్టి కౌంటర్ ఇవ్వగల శక్తి ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా సంఘటితంగా ఉండం. మన అందరూ కూడా మన కుటుంబం, మన గొడవలు రావచ్చు, ఏదైనా జరగచ్చు, అవన్నీ పక్కన పెడదాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం అందరూ ఒకటే, మనం ఆ దిశగానే ప్రయాణం చేద్దాం. మరి చాలా సమయభావం తక్కువ ఉన్నది కాబట్టి ఇంకా వక్తలు మాట్లాడాలి. అలాగే నేను మరొకసారి మాట్లాడతాను. కాబట్టి ఈ కార్యక్రమంలో మన పెద్దలు, మన ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. సార్ నమస్కారం అండి. శానిపల్లిలో మన ఆర్యవైశ్యుడికి కరెంట్ షాక్ కొడితే వాట్సాప్లో గుప్తా గారి ద్వారా తెలిసి ఈయన వెంటనే తమ్మన్ శ్రీనివాస్ గారు వెంటనే కలాయించుకున్నారు. ఆ సోదరుడికి కానీ అన్యాయం జరిగితే మొత్తం తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్యులందరూ కూడా తిరగబడతామండి. యాక్చువల్గా ఏంటంటే గవర్నమెంట్ వారు తప్పు, గవర్నమెంట్ వారు ట్రీట్మెంట్ చేసి యాక్చువల్గా అలాంటి యాక్సిడెంట్ అవుతే 50,00,000 రూపాయలు ఇవ్వాలండి. ఇవ్వకపోతే కానీ కేసు కట్టచ్చు. మా గుప్తా చెప్పిన వెంటనే తమ్మన్ శ్రీనివాస్ గారు ఈ సబ్జెక్టు మీద చాలా కష్టపడి తిరిగారు. ఈ విషయం మన సిహెచ్ఆర్ గారు తెలిసింది. ఆ సోదరుడికి ఏ అన్యాయం జరిగినా మన ఆర్యవై సోదరులందరూ ఉన్నామని ఆయన ఒక పిలుపు ఇచ్చారు. ఆ పిలుపు పెట్టుకునే మన తమ్మన్ శ్రీనివాస్ గారు ఆ కుటుంబాన్ని నిలబెడతారని ఆయన హామీ ఇచ్చారు మనందరి సమక్షంలో. ఆయనకి ఏ సమస్య వచ్చినా తమ్మన్ శ్రీనివాస్ గారు వెనకాల ఉండాలి. మనందరం కూడా ఇచ్చేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, కరెంట్ ఆఫీస్కి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలి. మనం గవర్నమెంట్ నుంచి డబ్బు తెప్పించాలి. ఆ డబ్బు తెప్పించే బాధ్యత మన సిహెచ్ఆర్ గారు ఉన్నారు, మన వీరేష్ గారు కూడా గట్టిగా మాట్లాడుతున్నారు. తమ్మన్ శ్రీనివాస్ గారు కానివ్వండి, మా కంచెల గుప్తా గారు ఎలా ఉన్నారు, ఈయన మీరందరూ మనందరం ఆయనకు అండగా ఉంటామని ఆయన సిహెచ్ఆర్ గారు మనకు చెప్పారు. ఆ పిలుపు మేరకు అమలాపురం ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వారికి హెచ్చరిక, మా ఆర్యవైశ్య సోదరుడికి అన్యాయం జరిగితే కనుక మొత్తం ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్యులు అందరూ ఏకదాటి మీదకి వస్తామని పిలిపిస్తున్నాం. ఈ విషయం మీద తమ్మన్ శ్రీనివాస్ గారికి వెనకాల అందరూ ఉన్నాం. అబ్బాయికి ఏం జరిగినా మొత్తం అంతా కూడా తమ్మన్ శ్రీనివాస్ గారు చూశారు. ఆయన ప్రెసిడెంట్ గారు వెంటనే డబ్బు ఇప్పించారు, మాట్లాడారు, దీని గురించి వెళ్ళారు. వాళ్ళు దొంగ సంతకాలు పెట్టిద్దాం చూశారండి. చాలా దుర్మార్గం, పెట్టించినాలేదు ఆయన, పెట్టించినాలేదు. ఈ విషయంలో తమ్మన్ శ్రీనివాస్ గారికి అందరూ కూడా మనందరూ సపోర్ట్గా ఉండాలి. ఇచ్చారంటే ఆ రోజు కానీ పెట్టేసి ఉంటే కనుక ఆ అబ్బాయి జీవితం నాశనం అయిపోతాడు. అబ్బాయి హాస్పిటల్ నుంచి వచ్చినా కూడా నరాలు ఎందుకు పనికిరావు. ఈ విషయం ఎవరికి తెలియటప్పుడు ఈ విషయం మీద తమ్మన్ శ్రీనివాస్ గారికి
నాకు ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఏదైనంత వరకు వస్తాను. మా గుప్తా గారు చెప్పారు, మండపేట గుప్తా గారు చెప్పారు కాబట్టి శ్రీశ్వర్ గారు మాకు ఆమె ఉన్న ధైర్యం, మా వెనక ఉన్నాడు. మన పుట్టిన తిట్టిన ఆయన ఉంటారు, మనకి ధైర్యం ఉంది కాబట్టి తమ్మన్ శ్రీనివాస్ గారు ఈ విషయం మీద మాట్లాడడం కోసం ప్రయత్నిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఎప్పుడైనా సరే ఆదివాసులకి ఏదైనా అన్యాయం జరిగితే గట్టిగా నిలబడండి అందరం. హోంమంత్రి అవసరమైతే షాపులు కట్టేసి బంద్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. 2 గంటలు 3 గంటలు కట్టేసినంత మాత్రాన మనకేం నష్టం రాదు. కాబట్టి అలాగే నాకు ఒక రోజు ముందు చెబితే ఎవరికి ఆదివాసులకి అన్యాయం జరిగినా నేను వచ్చి మీ ముందు ఉంచుతా అని చెప్పి నేను మనం చేసుకుంటాను.